హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మిసిరి. వెల్కమ్ బ్యాక్ టు వినుకోరి. ఈ రోజు కథ ద డెవిల్ డౌన్ ఎపిసోడ్ 129 ముగింపు. ఈ రోజుతో ద డెవిల్ డౌన్ స్టోరీ ముగియబోతుంది. ఈ స్టోరీని ఇంతగా అభిమానించి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానం ఆదరణ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక కథలోకి వెళ్తే, ప్రెగ్నెన్సీ టైంలో అమ్మలేని లోటు తెలియకుండా రణధీర్ ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటున్న తీరికి ఎంతో మురిసిపోతుంది ఆరుహి. ఒక భార్యకి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? భర్త ప్రేమలో, కేరింగ్లో తన ప్రెగ్నెన్సీ జర్నీని హ్యాపీగా ఆస్వాదిస్తూ ఉంది. 5 నెలలకు శ్రీమంతం ఘనంగా జరిపించాడు. 9 నెలలు నిండిన తర్వాత ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలు బయట చిరు జల్లెలు పడుతున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ అమ్మ అంటూ బాధతో కూడిన ఆరుహి స్వరం వినిపిస్తుంది. రణధీర్ ఉలిక్కిపడి మేల్కొని కంగారుగా ఆరుహి వైపు చూసేసరికి ఆరుహి పొట్టను పట్టుకొని నొప్పితో తల్లడిల్లుతుంది. తన మొహమంతా చెమటలు పట్టాయి. ఆరుహి, ఏమైంది? తీవ్ర ఆందోళనలతో అడిగాడు రణధీర్. ఆరుహి అతని చేతిని గట్టిగా పట్టుకొని నొప్పులు మొదలయ్యాయి అని లోగొంతుకతో అతి కష్టంగా చెప్తుంది. ఆ మాట వినగానే రణధీర్ గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ పాకెట్లో పెట్టుకుని ఆమెను చేతిలో ఎత్తుకుని అతి జాగ్రత్తగా కిందకు తీసుకెళ్లాడు. డ్రైవర్ని కేకేస్తూ ఆరుహిని కారులో వెనకాల సీట్లో కూర్చోబెట్టి తన తలని ఒడిలో పెట్టుకుని కూర్చున్నాడు. డ్రైవర్ క్షణాల్లో పరిగెత్తుకుంటూ వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళు, డ్రైవ్ కేర్ఫుల్లీ అని డ్రైవర్కి చెప్పి రియాన్కి కాల్ చేసి విషయం చెప్పగా రియాన్నిది వెంటనే కారులో హాస్పిటల్కి బయలుదేరారు. నొప్పులతో విలవిలలాడుతున్న ఆరుహిని చూసి అతని ప్రాణం అల్లాడిపోయింది. కళ్ళ నిండా కన్నీళ్లు నిండాయి. ఆరుహి, ఏమీ కాదు, నేనున్నాను, కొంచెం ఓపిక పట్టు, వచ్చేశాం. ఒక చేత్తో ఆమె చేయి పట్టుకుని మరో చేత్తో తన తల నిమురుతూ ధైర్యం చెప్తున్నాడు. కాసేపట్లో హాస్పిటల్ ముందు కారాగింది. ఆరుహిని స్ట్రెచ్చర్పై లోపలికి తీసుకువెళ్లారు. నార్మల్ డెలివరీ చేయడానికి కాంప్లికేటెడ్ అని సి సెక్షన్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. డోర్స్ క్లోజ్ అయ్యాయి. రణధీర్ డోర్ బయట అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. కంగారు, ఎగ్జైట్మెంట్, ఉత్కంఠ మిళితమైన భావం అతనిలో. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్న అతను ఈ క్షణంలో మాత్రం చిన్న పిల్లాడిలా తన భార్య, పిల్లల గురించి రెడీ అవుతున్నాడు. ప్రతి క్షణం ఒక గంటలా అనిపిస్తుంది అతనికి. కాసేపట్లో రియాన్నిది వచ్చేశారు. మరి కాసేపటి తర్వాత డెలివరీ రూమ్ డోర్ తెరుచుకుంటుంది. డాక్టర్ చిరునవ్వుతో బయటకొచ్చాడు. కంగ్రాచులేషన్స్ సార్, మీకు ట్విన్స్ పుట్టారు, ఒక పాప, ఒక బాబు. ఆ మాట విన్న క్షణం రణధీర్ గుండెల్లో అంతులేని భావోద్వేగం. అప్పటిదాకా ఉన్న టెన్షన్ మొత్తం పోయి మొహం సంతోషంతో వెలిగిపోతుంది. కళ్ళలో కన్నీళ్లు నిండాయి. రియాన్నిది సంతోషానికి అవధుల్లేవు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు రణధీర్. తెల్లని బెడ్పై అలసిపోయిన ప్రశాంతమైన చిరునవ్వుతో ఉన్న ఆరుహి. తనకి ఇరువైపులా చిన్న చిన్న బ్లాంకెట్స్లో చుట్టిన 2 బుజ్జి పిల్లలు. రణధీర్ ముందు ఆరుహి దగ్గరికి పరిగెత్తాడు. ఆర్ యు ఓకే అని అడిగాడు ఆమె తల నిమురుతూ. ఆరుహి చిన్నగా తలాడించింది. రణధీర్ ఆమె నుదుటిన ముద్దు పెట్టి థ్యాంక్ యూ, ఇంత అందమైన ప్రపంచాన్ని నాకు ఇచ్చినందుకు అని అన్నాడు. ఇప్పుడు మన నలుగురం అని కన్నీళ్లతో నవ్వుతుంది ఆరుహి. రణధీర్ ఆనందంగా నవ్వి బుజ్జి పిల్లల వైపు చూశాడు. అతని అడుగు ముందు పాప వైపు పడింది అప్రయత్నంగా. ఆరుహి పోలికలతో చాలా క్యూట్గా ఉంది. చిన్న కళ్ళని మూస్తూ తెరుస్తూ పిడికిలి బిగించిన చేయిని నోట్లో పెట్టుకుంటూ ఎంతో ముద్దుగా ఉన్న తనని చూస్తున్న రణధీర్ కళ్ళలు అంతులేని ఆనందం, అపారమైన ప్రేమ, అనురాగం. తర్వాత బాబు వైపు వచ్చి చూస్తాడు. అచ్చం అతని పోలికే. చిన్నప్పుడు తను ఎలా ఉండేవాడు అలాగే ముద్దుగా ఉన్నాడు. చేతులు ఆడిస్తూ అందంగా నవ్వుతున్నాడు. రణధీర్ గుండె అంతులేని ఆనందంతో నిండిపోయింది. అతని మొహంలోని సంతోషాన్ని మురిపంగా చూస్తూ ఉంది ఆరుహి. అప్పటిదాకా వాళ్ళని చిరునవ్వుతో చూస్తున్న నర్స్ దగ్గరకొచ్చి ముందుగా పాపని అతని చేతిలో పెట్టి మరో చేతిలో బాబుని పెట్టగా ఇద్దరిని చాలా జాగ్రత్తగా ఎత్తుకొని వాళ్ళ చిన్ని మొహాల్లోకి చూస్తున్నాడు రణధీర్. అతని మొహంలో గర్వం, ప్రేమ, ఆనందం. ఆ రాత్రి వారి జీవితాల్లో మరుపురాని రాత్రి. 2 చిన్ని ప్రాణాల రాకతో తమ కుటుంబం పరిపూర్ణమైంది. వీళ్ళలో ఎవరు ముందు అని అడిగాడు రణధీర్ క్యాజువల్గా.
ఫస్ట్ మీ గారాల పట్టి, తర్వాత మీ ముద్దుల వారసుడు. జస్ట్ 1 మినిట్ గ్యాప్ అంతే అంది ఆరుహి చిన్నగా నవ్వుతూ. రణధీర్ బదులుగా నవ్వి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళగా రియా నిధి సంతోషంతో వాళ్ళని ఎత్తుకుని ముద్దు చేస్తూ చిన్న పిల్లలైపోయారు. పిల్లల్ని కాసేపు ముద్దు చేసి ఆరుహి దగ్గరికి వెళ్ళారు. కంగ్రాట్స్ అక్క, ఎలా ఉన్నావు ఇప్పుడు అని నిధి అడగ్గా బాగున్నాను నిధి అని చిరునవ్వుతో బదిలిచ్చింది ఆరుహి. కంగ్రాట్స్ వదినా, వీళ్ళిద్దరిని చూస్తే మీ ఇద్దరిని చిన్నప్పుడు చూస్తున్నట్టే ఉంది అని రియాన్ అంటుంటే చిరునవ్వుతో హ్యాపీగా చూస్తున్నారు ఆరుహి రణధీర్. నిధి కాల్ చేసి చెప్పడంతో తెల్లారగానే సాక్షి ఆకాష్ హాస్పిటల్కి వచ్చారు. సాక్షి అప్పటికి 4 months ప్రెగ్నెంట్. ఆరుహి రణధీర్లకి కంగ్రాట్స్ చెప్పి పిల్లల్ని ఎత్తుకుని కాసేపు సమయం గడిపాక సాక్షి ఆకాష్ వెళ్ళిపోయారు. సాక్షికి ఈ టైంలో ఆరుహికి తోడుగా ఉండాలని ఉన్నా తను ప్రెగ్నెంట్ కాబట్టి వెళ్ళక తప్పలేదు. రణధీర్ కాల్ చేసి చెప్పడంతో గుండె నిండా సంబరంతో హాస్పిటల్కి వచ్చాడు సాత్విక్. అక్కని ఆప్యాయంగా పలకరించి మేనకోడల్ని మేనల్లుడిని ఎత్తుకొని మురిసిపోయాడు. రణధీర్ జిత్తుల మారి సుభద్రని దూరం పెట్టిన సాత్విక్ని దూరం చేయలేదు ఆరుహి కోసం. ఇంపార్టెంట్ అకేషన్స్కి సాత్విక్ని ఇన్వైట్ చేస్తున్నాడు. అంతేకాకుండా బావమరిది బాధ్యత తీసుకొని సాత్విక్ని తను కోరుకున్న మెడికల్ కాలేజ్లో చదివిస్తున్నాడు. ఈ విషయంలో బావ పట్ల ఎంతో అభిమానం, గౌరవం పెరిగాయి సాత్విక్కి. ఆరుహి రణధీర్లా మంచి మనసు కఠినమైన సుభద్ర మనసుని కరిగించింది. తను చేసిన తప్పులకు పశ్చాత్తాపడుతుంది. ఆరుహికి ట్విన్స్ పుట్టారని తెలిసి సంతోషించింది. కానీ వాళ్ళకి ఎదురు పడ్డానికి ఆమెకు మొహం చెల్లలేదు. 5 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. బుజ్జి పిల్లల రాకతో తమ ప్రపంచమే మారిపోయింది. పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకోవడంలో పగలు రాత్రి తేడా తెలియట్లేదు ఇద్దరికి. మధ్యరాత్రి 1 గంటకు పాప ఏడుస్తూ మేల్కొనడంతో నిద్రలో ఉన్న ఆరుహి రణధీర్ టక్కున లేచారు. మీ కూతురు లేచింది అని ఆరుహి తన చేతులకు తీసుకుంటూ ఉండగానే బాబు కూడా లేచేశాడు ఏడుస్తూ. నీ కొడుకు కూడా లేచాడు అని రణధీర్ అంటుంటే ట్విన్స్కి టైమింగ్ కూడా ఒకటి ఆరుహి నవ్వుతూ అంటూ పాపకి పాలు పడుతుంటే రణధీర్ కొడుకుని ఎత్తుకుని భుజంపై వేసుకుని వాడి ఏడుపు ఆపడానికి ట్రై చేస్తున్నాడు. కాసేపు ఊరుకోరా, మీ మమ్మీ ఒకేసారి ఇద్దరికీ పాలివ్వలేదు నాన్న అని ముద్దుగా బుజ్జగిస్తున్న రణధీర్ని చూసి నవ్వుకుంటూ పాపకి పాలు పట్టిన ఆరుహి పాప బుజ్జి పుట్ట నిండాక పాపని రణధీర్కి ఇచ్చి బాబుని తీసుకుని పాలు పడుతూ ఉంది. పాలు పట్టేలోగా రణధీర్ పాపని భుజంపై వేసుకుని జోకొడుతూ ఉన్నాడు. కాసేపటికి పాప నిద్రపోక తను జాగ్రత్తగా బెడ్లో పడుకోబెట్టి పక్కన కూర్చున్నాడు. పేరెంటింగ్ బిజినెస్ కంటే చాలా కష్టం అని అన్నాడు రిలాక్స్ అవుతూ. నవ్వేసింది ఆరుహి. బాబు పడుకోగా తన బెడ్పై పడుకోబెట్టి పడుకుంది ఆరుహి. పిల్లలకి చెరువుపై పడుకున్న ఇద్దరు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ నిద్రలోకి జారుకున్నారు ప్రశాంతంగా. పిల్లలకి 3 months వచ్చే వరకు రణధీర్ ఇంపార్టెంట్ మీటింగ్స్ అండ్ వర్క్స్ ఉంటే తప్ప ఆఫీస్కి వెళ్ళలేదు. ఒకప్పుడు వర్కే అతని ప్రపంచం, ఇప్పుడు తన భార్య పిల్లలే అతని ప్రపంచం. పెద్ద కంపెనీకి CEO, పవర్ఫుల్ డాన్ అయినా తన పిల్లల ముందు మాత్రం చిన్న పిల్లాడి. 3 నెలల తర్వాత పూర్ణని అన్ని పనులు మాని ఆరుహి పిల్లల్ని చూసుకునే బాధ్యత అప్పగించి తను ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు రణధీర్. అలా ఒకరోజు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు రణధీర్. రెడీ అయిపోయి పడుకున్న బాబు పాప నుదుటన ప్రేమగా ముద్దిచ్చి లేవబోతుంటే నిద్రలోనే కదిలితూ రణధీర్ వేలు గట్టిగా పట్టుకుంది అతని గారాల పట్టి. అంతే, రణధీర్ కదలలేకపోయాడు. ఆ చిట్టి చేయి అతని గుండెని పూర్తిగా బంధించింది. అతని పెదవులపై చిరునవ్వు చేరగా మెల్లిగా పక్కన కూర్చున్నాడు. స్వీట్ హార్ట్ ఆరుహిని మెల్లిగా పిలవడంతో పిల్లల థింగ్స్ సర్దుతూ ఉన్న ఆరుహి తల తిప్పి చూసింది. ఏమైంది? నేను మీటింగ్కి లేట్ అవుతాను. ఎందుకు? నా ఏంజిల్ నా వేలు వదలడం లేదు. భర్త వేలిని పట్టుకున్న కూతురి చేయి చూసింది ఆరుహి. ఆమె పెదవులపై మురిపమైన చిరునవ్వు చేరింది. వెంటనే ఫోన్ తీసుకుని ఆ క్యూట్ దృశ్యాన్ని ఫోటో తీసింది. మెల్లిగా విడిపించుకోండి అంది ఆరుహి. రణధీర్ అడ్డంగా తల ఊపాడు. కూతురి చెయ్యిని విడిపించుకోలేదు. అసిస్టెంట్కి ఫోన్ చేసి మీటింగ్ పోస్ట్పోన్ చేయమని చెప్పి పిల్లల్ని చూస్తూ పక్కన పడుకున్నాడు. కూతురు లేచే వరకు. లేవగానే డాడీని చూసి ముద్దుగా నవ్వింది బుజ్జిది. తను ఎత్తుకుని ముద్దు చేసి ఆరుహికి ఇస్తుండగా బాబు కూడా లేచాడు. ఇప్పుడు నేను అన్నట్టుగా రణధీర్ వాణ్ణి ఎత్తుకుని కాసేపు తిప్పి
బెడ్పై పడుకోబెట్టాడు. ఆరుహి నవ్వుతూ చూస్తూ, ఇలా అయితే రోజు మీరు ఆఫీస్కి వెళ్ళినట్టే అంది. నా పిల్లల కన్నా ఆఫీస్ ఎక్కువ కాదు నాకు, నీకంటే కూడా. ఐ లవ్ యూ, ఇంతకు ముందు కంటే ఎక్కువ అని రణధీర్ అంటుంటే, అలాగా, ఎందుకు అని అడిగింది ఆరుహి. అప్పుడు నువ్వు భార్యవి మాత్రమే, ఇప్పుడు నా పిల్లలకి తల్లివి అని అంటూ ఆరుహి పెదవులపై చిరు ముద్దిచ్చాడు. ఆరుహి కళ్ళు చెమ్మగిల్లగా లేవబోతున్న అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి అతని బుగ్గపై ప్రేమగా ముద్దిచ్చింది. రణధీర్ నవ్వి బోసి నవ్వులు చిందిస్తున్న పిల్లల్ని మరొకసారి కళ్ళ నిండా చూసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. త్వరగా తిరిగి రావాలి అనుకుంటూ. ఇంతకుముందు ఆరుహి అతని అబ్సెషన్, ఇప్పుడు పిల్లలు కూడా. రియా నిధి ఇంటికి రాగానే పిల్లల్ని తమ హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నారు. మరోవైపు ఆకాష్ సాక్షి లైఫ్లోకి సుపుత్రుడు వచ్చి వారి జీవితాలని మరింత ఆనందమయం చేశాడు. ఇంకోవైపు శ్రీకీర్తి తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. పిల్లల బుడిబుడి అడుగులతో ముద్దు ముద్దు మాటలతో రోజులు హ్యాపీగా గడిచిపోయి ఫస్ట్ బర్త్డే రానే వచ్చింది. మొదటి పుట్టినరోజు వేడుక కన్నుల పండుగగా చాలా ఘనంగా జరిపించారు రణధీర్ ఆరుహి. మరో సంవత్సరంన్నర తర్వాత రియా నిధుల జీవితాలని మరింత ఆనందమయం చేస్తూ బాబు వచ్చేయగా శ్రీకీర్తిల లైఫ్లోకి బుజ్జి పాప వచ్చేసి సంతోషం నింపింది. మరోవైపు రణధీర్ రాసిన తలరాత వల్ల ఊహించని మలుపు తీసుకున్న సిద్ధు, పరీక్షిత్, సుదీప్ల జీవితాలు ఒక గాడిన పడ్డాయి. సిద్ధు హ్యాపీగా మ్యారేజ్ చేసుకొని తమ పాపతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే సుదీప్ ఎలాగోలా పాటలు పడి ఒక అమ్మాయి మనసుని మెప్పించి ఆ అమ్మాయి తల్లిదండ్రులని ఒప్పించి చివరికి పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి మీద అమ్మాయిల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని పరీక్షిత్ అలాగే ఉండిపోయాడు. అన్నయ్య జీవితాంతం ఒంటరిగా బ్రహ్మచారిగా మిగిలిపోవడం చూడలేని సిద్ధు అన్నయ్యని పెళ్లికి ఒప్పించి ట్రైబ్స్తో మాట్లాడి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి జరిపిస్తాడు. పరీక్షిత్ ఆ బంధంలో ఇమడడానికి మొదట్లో ఇబ్బంది పడ్డా మెల్లిగా సెట్ అయిపోయాడు. క్రమంగా ముగ్గురు కంప్లీట్గా ఆ ట్రైబ్స్లో ఒకరిగా కలిసిపోయారు. అందులో నుండి బయటికి వెళ్ళాలన్న ఆశ కూడా వారికి లేదిప్పుడు. ఆ జీవన విధానానికి అలవాటు పడిపోయి ఏ టెన్షన్లు లేకుండా సాఫీగా జీవనం సాగిస్తున్నారు. రణధీర్కి వాళ్ళకి విముక్తి కల్పించాలనే ఆలోచన అస్సలు లేదు. ఎన్నో అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోకుండా పగ, ప్రతీకారం అంటూ తమని అటాక్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళని క్షమించేందుకు అతని మనసు అంగీకరించడం లేదు. తన ప్రాణమైన ఫ్యామిలీ ప్రాణాల పట్ల అతడు ఏమాత్రం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. రియా, నిధి, సాక్షి, ఆకాష్, శ్రీకీర్తి తమ పిల్లలతో తమ తమ లైఫ్లని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. సాత్విక్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఒక ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. చూస్తుండగానే రణధీర్ ఆరుహిల పిల్లలు పెద్దవాళ్ళే 5 years వచ్చేశాయి. డిన్నర్ చేసిన తర్వాత తమ రూమ్లో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తున్న రణధీర్ రూమ్లో పిల్లలు నవ్వులు చిందిస్తూ అటు ఇటు పరిగెడుతూ ఆరుహితో ఆడుకుంటుంటే వాళ్ళ వైపు అపురూపంగా చూస్తున్నాడు. ఒకప్పుడు అందరూ భయపడే డాన్, ప్రపంచం ముందు రాక్షసుడిలా కనిపించే మనిషి. కానీ ఇప్పుడు తన పిల్లల కోసం గుర్రంలా 4 కాళ్ళపై పాకే తండ్రి, తన భార్య చిరునవ్వు కోసం ప్రపంచంతో యుద్ధం చేసే భర్త. వాళ్ళతో పరిగెత్తి ఆయాసం తీర్చుకుంటూ అతని పక్కకొచ్చి కూర్చుంది ఆరుహి. తన పక్కన కూర్చోగాని ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు రణధీర్. అతని వైపు ఒక అందమైన నవ్వు విసిరి అతని భుజంపై తలవాల్చింది. ఒకప్పుడు అతని పేరు వింటేనే వణికిపోయే తను ఇప్పుడు అతని హృదయ స్పందనగా మారిపోయింది. ఏం ఆలోచిస్తున్నావు అని మెల్లిగా అడిగింది. రణధీర్ చిరునవ్వుతో ఆమె చేతిని పట్టుకున్నాడు. మన 1 year కాంట్రాక్ట్ గురించి. ఆరుహి నవ్వి, ఇంకా అది గుర్తుందా అంది. ఎలా మర్చిపోగలను? నేను నా జీవితంలోకి తీసుకురావడానికి నేను చేసిన అతిపెద్ద తప్పదే, కానీ అదే నా జీవితంలో జరిగిన అతిపెద్ద అదృష్టం కూడా. ఆరుహి కళ్ళు చెమ్మగిల్లాయి, పెదవులపై చిరునవ్వు విరిసింది. అప్పుడు నిన్ను చాలా హేట్ చేశాను, నేను వదిలి పారిపోయాను కూడా. కానీ ఇప్పుడు నువ్వు లేకుండా ఒక్కో రోజు కూడా ఊహించుకోలేను. ఆ మాటలకు చిరునవ్వుతూ అతని మొహం వికసించగా ఆమె చేతిని ముద్దు పెట్టుకొని తనని అతని గుండెకి హత్తుకున్నాడు. ఒకరి మనసుని బలవంతంగా గెలవలేం. అతను ఆమె మనసుని గెలిచాడు. ఆమె అతని జీవితాన్ని మార్చింది. ఆమె రాకముందు అతనికి డబ్బుంది, అధికారం ఉంది, కానీ ప్రశాంతత లేదు. ఆమె రాక తరువాత
అతనిలో ఒక జీవం వచ్చింది. అతని ఇంటికి ఒక కలొచ్చింది. ఒక అందమైన కుటుంబం వచ్చింది. జీవించడానికి ఒక కారణం వచ్చింది. పిల్లలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ఒడిలో కూర్చున్నారు. ఇద్దరూ ప్రేమగా వాళ్ళని హత్తుకున్నారు. వారి నవ్వుల పువ్వులు గదిలో అద్భుతమైన సంగీతంలా వినిపిస్తున్నాయి. కొన్ని బంధాలు సంతకాలతో మొదలవుతాయి, కానీ హృదయాలతో శాశ్వతమవుతాయి. నిజమైన ప్రేమ ఒక మనిషి జీవితాన్ని మార్చగలదు. రాక్షసుడిలా కనిపించే హృదయంలో కూడా మనిషిని మేల్కొల్పగలదు. రణధీర్ విషయంలో అదే జరిగింది. ప్రేమ అనేది పరిపూర్ణమైన మనిషిని కనుక్కోవడం కాదు, అపరిపూర్ణమైన మనిషిని పూర్తిగా అంగీకరించి పరిపూర్ణంగా మార్చుకోవడం. క్షమించడం బలహీనత కాదు, మారాలని ప్రయత్నించే మనిషికి రెండు అవకాశం ఇవ్వడం గొప్పతనం. ప్రపంచం అతన్ని డాన్గా గుర్తించుకుంది. ఆమె మాత్రం అతని తన భర్తగా ప్రేమించింది. అదే అతని జీవితంలో జరిగిన అతిపెద్ద విజయం. 1 సంవత్సరం కాంట్రాక్ట్గా మొదలైన వారి కథ జీవితాంతం కొనసాగి అందమైన ప్రేమ కథగా మారింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ స్టోరీలో మీకు ఇష్టమైన క్యారెక్టర్ని మెన్షన్ చేయండి. ఈ స్టోరీ తర్వాత బృంద గారు రచించిన మరో అందమైన అద్భుతమైన కథ మీ ముందుకి రాబోతుంది. మీరందరూ ఎంతగానో ఎదురు చూసే ప్రణయమ ప్రళయమ స్టోరీకి మరి కాస్త సమయం పడుతుంది. 2 జనరేషన్స్తో చాలా జంటలతో ఒక బాహుబలి లాంటి పెద్ద స్టోరీ కాబట్టి రచించడానికి కొంచెం సమయం పడుతుంది. ప్రణయమ ప్రళయమ స్టోరీని వేరే స్టోరీస్తో పాటు సైమల్టేనియస్గా రచిస్తున్నారు బృంద గారు. ఆ స్టోరీ బ్రేక్స్ లేకుండా అప్లోడ్ చేయాలని కాస్త సమయం తీసుకుంటున్నారు. మరో అద్భుతమైన కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను. కథని లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.